నమస్తే అండి. విద్యావతి తోటలు పాటలు మాటల ఛానల్కి స్వాగతం. తోట అంతా తెల్ల పూలు ఉన్న వైట్ గార్డెన్ ఎప్పుడన్నా చూసారా? చూద్దాం రండి. బాటనిక్ గార్డెన్ అని వేల్స్లో ఉంది. ఒక సెక్షన్ అంతా వైట్ ఫ్లవర్స్ వేశారు. చాలా ప్రశాంతంగా ఉంటుంది, తెలుపు హాయిగా ఉంటుంది అటువంటి తోట. ఇదిగో గుత్తు గులాబీ వైట్ ఎంత చక్కగా పూసిందో. ఈ గుత్తి మొత్తం ఒకటే అన్నమాట. చాలా బాగుంది, నచ్చింది నాకు. కొందామని పేరు ఎక్కడన్నా ఉంటే ఆన్లైన్ అన్నా ఆర్డర్ ఇచ్చుకోవచ్చు అని చూస్తే ఏం కనపడలేదు. సరే, ఎప్పుడో వెతికి పట్టేస్తాను. బాగున్నాయి కదా, అందంగాను. ఇవి దూరం నుంచి చూసి ఇవి గులాబీలు అనుకున్నాను, కానీ దగ్గరికి వస్తే ఇవి డాలియాస్. ఒక్క మచ్చ కూడా లేదు, ఒక చార కూడా లేదు. ఇటువంటిది నా దగ్గర లేదు. చూద్దాం, ఎప్పుడో కొనుక్కోవాలి. ఇదేమో క్లిమాటిస్, తీగ జాతికి చెందింది. క్లిమాటిస్ ఇండియాలో కూడా చాలామంది పెంచుతున్నారు, కానీ ఈ రకం కాదు. ఇది సింగిల్ పెటల్. దీనికి కూడా ఎక్కడ వేరే కలర్ ఏం లేదు, ప్యూర్ వైట్. అందంగా ఉంది. మరికొన్ని డబుల్ వైట్ డాలియాస్ ఫ్రెష్గా ఉన్నాయి. వీటి పేరు అగపాంతస్. ఇవి దుంపల నుంచే పెంచుతారు. నా దగ్గర కూడా ఉన్నాయి, కానీ బ్లూ కలరు. ఇంత పెద్దవి కాదు, చిన్నవి. వైట్ రోజ్, ఇది కూడా బాగుంది. మరో విషయం ఏంటంటే, ఇక్కడ పద్ధతి ప్యూర్ వైట్ లిల్లీస్ గిఫ్ట్ కింద ఎవరికి ఇవ్వకూడదు. ఏవైనా రంగు పూలు కలిపి ఇవ్వాలి. ఎవరైనా పోయినప్పుడు ప్యూర్ వైట్ లిల్లీస్ ఇస్తారు. ప్యూర్ వైట్ చీర ఎవరికి ఇవ్వం కదా మనం, అలా అన్నమాట. లోకల్ పద్ధతులు తెలుసుకోవడం మంచిది. హైడ్రేంజియాలోనే ఇదొక రకం, కొంచెం ఏంటో పీచులా ఉంది. లేసైడ్ హైడ్రేంజియా అంటారు. నాకు పెద్ద నచ్చదు ఈ రకం, మన తోటలో లేదు. ఈ వైట్ గార్డెన్లో కొన్ని మొక్కలకి ఆకులు కూడా సిల్వరీ వైట్గా ఉన్నాయి. అదో రకం అందం. పువ్వులే అక్కర్లేదు, ఆకులు కూడా వైట్గా ఉన్నాయి. ఇదైతే ముళ్ళుగా ఉంటుంది. ఈ మొక్క నాకు ఇష్టం ఉండదు, ఎందుకంటే ముళ్ళు గుచ్చుకుంటాయి. దీన్ని కేర్ తీసుకోవడం కష్టం అవుతుంది, చుట్టూ కలుపు తీయడం కూడా కష్టమే. ఇదేమో లేస్ క్యాప్ హైడ్రేంజియా. లేస్లా ఉంటుంది, మధ్యలో చుట్టూతో పూలు ఉంటాయి, మధ్యలో మాత్రం లేస్లా ఉంటుంది. హాయిగా కూర్చున్నాను ఎంజాయ్ అని. పీస్ఫుల్గా ఉంది. ఇక్కడ ఈ కార్నర్లో జనం ఎక్కువ లేరు. ఇటువైపు ఆర్చెస్ అంతా వైట్ రోజెస్ పూసాయి. అప్పుడు జూన్లో కొంతమంది చూసే ఉంటారు నా వీడియో. రోజ్ గార్డెన్స్కి వచ్చాం కదా. ఇప్పుడు అవి అయిపోయింది. ఇప్పుడేమో ఇవన్నీ వైట్ క్లిమాటిస్ వేశారు, అవి పూస్తున్నాయి ఇప్పుడు. ఈ పెద్ద పువ్వు మెగ్నోలియా మ్యాగ్నిఫ్లోరా, అంటే పెద్దదన్నమాట. ఈ మెగ్నోలియా పూలు సంపంగి పూలైనా ఉంటాయి, లైట్ సెంట్ కూడా ఉంటుంది. సో అదండి సంగతి. వైట్ గార్డెన్స్ ప్రశాంతంగా ఉంటాయి. నాలాగే వైట్ గార్డెన్స్ని మీరు కూడా ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను. సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.